వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇండియాలోనే అత్యంత ఆధునికమైన రైలు. లగ్జరీ ప్రయాణం, అదిరిపోయే ఫుడ్, గమ్యస్థానాన్ని ఫాస్ట్‌గా చేర్చే స్పీడ్. ఇవన్నీ ఓకే. కానీ ఆ టికెట్ ధర చూస్తేనే సామాన్యుడి గుండె గుబేల్మంటుంది కదా! ఇంత రేటు పెట్టి మనం వెళ్ళాలా? దీనికంటే నార్మల్ రైలు బెటరే కదా! అని మిగతా రైళ్లతో పోల్చి చూసుకొని భయపడే వాళ్ళే ఎక్కువ. సాధారణ రైలు టికెట్ ధరలకు అందనంత ఎత్తులో ఉండే వందే భారత్ ధరలపై ఇప్పుడు భారతీయ రైల్వే ఒక సంచలన అత్యంత కీలక నిర్ణయాన్ని తీసుకుందని మీకు తెలుసా? వందే భారత్ ప్రయాణికులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. వందే భారత్ టికెట్ ధరలపై ఏకంగా 25% వరకు భారీ తగ్గింపును ప్రకటించింది రైల్వే శాఖ. ముఖ్యంగా లగ్జరీగా ఉండే ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్లకు ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఈ నిర్ణయం వెనుక ఒక వ్యూహం కూడా ఉంది. కొన్ని రూట్లలో ముఖ్యంగా తక్కువ రద్దీ ఉండే సమయాల్లో సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. అలా సీట్లు వృధా కాకుండా ప్రయాణికులను ఆకర్షించేందుకు రైల్వే జోన్లకు ఈ ప్రత్యేకాధికారాలు ఇచ్చారు. దీనివల్ల మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు భారీగా డబ్బు ఆదా కానుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన డిమాండ్ ఉన్న సికింద్రాబాద్, విశాఖపట్నం అలాగే సికింద్రాబాద్, తిరుపతి రూట్లలో ఈ డిస్కౌంట్లు ప్రయాణికులకు పెద్ద రిలీఫ్ ఇవ్వనున్నాయి. ఏ రైళ్లలో ఈ ఆఫర్ ఉందో స్క్రీన్ పైన ఒకసారి చూద్దాం. రైల్ నెంబర్ 20707, 20708 సికింద్రాబాద్ టు వైజాగ్ వందే భారత్. రైల్ నెంబర్ 20701, 20702 సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్ రైళ్లపై 25% వరకు తగ్గింపు ఉంది. మీరు ఐఆర్సిటిసి వెబ్సైట్ లేదా యాప్ లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు అక్కడ డిస్కౌంటెడ్ అనే ట్యాగ్ ఉందో లేదో ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోవాలి. ఈ 25% తగ్గింపు అనేది కేవలం బేస్ ఫేర్ పై మాత్రమే ఉంటుంది. క్యాటరింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి ఇతర రుసుములో ఎలాంటి మార్పు ఉండదు. అంతేకాదు ఈ డిస్కౌంట్స్ అనేవి ఆయా రోజుల్లో ఉండే రద్దీని బట్టి మారుతూ ఉంటాయి. పండుగ స్పెషల్ రోజుల్లో, వీకెండ్స్ ఈ ఆఫర్లు వర్తించకపోవచ్చు. కాబట్టి బిజినెస్ పనుల మీద వెళ్లేవారు వారం మధ్యలో లేదా మధ్యాహ్నం వేళల్లో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటే తక్కువ ధరకే లగ్జరీ ప్రయాణం సొంతం చేసుకోవచ్చు అన్నమాట. ఇకపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, విమాన టికెట్ల ధరలతో పోటీని బట్టి రైల్వే జోన్స్ ఈ ధరలను ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉంటాయట. రాబోయే రోజుల్లో వచ్చే కొత్త రూట్లలో కూడా ఇదే ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్ మోడల్ ను తీసుకురానున్నారు. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు, విద్యార్థులకు కూడా వందే భారత్ ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. టికెట్ బుక్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫేర్ బ్రేకప్ చూసి పేమెంట్ కోసం యూపీఐ వాడితే, ఒకవేళ వెయిటింగ్ లిస్ట్ వల్ల క్యాన్సిల్ అయినా రీఫండ్ కూడా ఫాస్ట్ గానే వస్తుంది.